అంతే కదండి. అంతే కదా. దేవతల గురువు బృహస్పతి. బృహస్పతి. ఓకే ఓకే. కాబట్టి స్వరూపానంద బృహస్పతి పాత్ర చేసి ఉంటే నిజంగా సమాజం అంతా సంతోషించేవాళ్ళు. కానీ ఆయన చేసింది ఏమిటి? మోసం, మాయ, దగ. ఆయనేమో జగన్మోహన్ రెడ్డిని తీసుకొని వెళ్ళి కాశీలో గంగలో ముంచేసి, నేను ఈయన హిందువుగా మార్చేశాను, హిందువుడుగా ఈయన మారిపోయాడు అని ఒక విషయాన్ని, ఒక నమ్మకాన్ని హిందువులకి చూపించాడు. అందరూ నమ్మేశారు. అరే చాలా సంతోషం, గంగలో మునిగి ఆయన సాంప్రదాయమైన బట్టలు కట్టుకొని వచ్చాడంటే హిందువుడిగా మారాడు, సంతోషమైన అందరూ నిజమని నమ్మారు. కానీ అది ఒక పెద్ద మోసం. ఎలక్షన్ అయిపోయిన వెంటనే వాళ్ళ అమ్మగారు, అదేమీ కాదు, మా అబ్బాయి క్రైస్తవుడే, ఏదో స్వామి రమ్మంటే ఏదో ఆయనకి ఆశీస్సుల కోసం అలా చేశాడు తప్ప మా బాబు క్రైస్తవుడే అని చెప్పి ఎలక్షన్ అయిన వెంటనే మొదటి దర్శనాన్ని జెరూసలేం వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. అంతే కదండి. కాబట్టి తేటతెల్లం అయిపోయింది. ఇది ఒక పెద్ద స్కెచ్ అని, హిందూ సమాజాన్ని మోసం చేయడానికి స్వరూపానంద జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం ఇది. కాబట్టి ఈ విధముగా ఆయన ఆశ్రమం ఒక లోక కళ్యాణానికి యజ్ఞాలు కానీ, ఒక ఆధ్యాత్మిక సభలు కానీ, గో సంరక్షణ కానీ, లేకపోతే హిందూ సమాజంలో ఉండేటటువంటి అనేక సమస్యల పట్ల అవగాహన సదస్సులు కానీ, హిందూ ధర్మం అర్థం చేసుకునేటువంటి సదస్సులు కానీ, లేకపోతే మత మార్పిడి జరుగుతున్నటువంటి పరిస్థితిలో హిందూ సమాజానికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం కానీ ఏమీ లేదు. కేవలం సెటిల్మెంట్లు, పైరవీలు, రకరకాల ప్రభుత్వం ఉండేటప్పుడు 5 ఏళ్ళలో దేవాదాయ శాఖ అధికారులు ట్రాన్స్ఫర్స్ కానీ, ఎవరికి ఎక్కడ బదిలీలు కావాలన్నా, ఎవరికి ఎక్కడ కావాలన్నా ఇవన్నీ చేసి పెడుతూ చివరికి అది ఒక వ్యాపార పీఠంగా మార్చేశారు. ఇంకా చెప్పాలంటే వైసీపీ పీఠం అని చాలామంది మాతో అన్నారు. అది వైసీపీ పీఠమా స్వామి, మీ అందరూ చూసి ఏం చేస్తున్నారు? ఎవరన్నారు స్వామి మీతోని? హిందువులే కాదు, రాజకీయాల్లో ఉండే వాళ్ళు అన్నారా, లేకపోతే కొంతమంది మన హిందూ ధార్మిక సంస్థలు ప్రతినిధులు ఉంటారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, శివశక్తి, హిందూ ధర్మశక్తి, చాలా సంస్థలు ఉంటారు. ఏంటి స్వామి ఇది, అది వైసీపీ పీఠంగా మారిపోయింది ఏంటి ఇది, ఎవరైనా అడిగితే మేము మాట్లాడలేకపోతాం అని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ విధంగా ఆయన ఒక పక్కేమో అక్కడ భీమిల్లో 15 ఎకరాలు యజ్ఞాలు యాగాలు చేస్తామని స్థలం తీసుకున్నారు. సంతోషం, నిజంగా మీరు యజ్ఞ యాగాలు చేయడం అందరికీ ఆనందం. కానీ తీసుకున్నటువంటి కొద్ది రోజుల్లో మళ్ళీ ఏం చేశారు? మేము దాన్ని కమర్షియల్గా వాడుకునే అవకాశాన్ని కూడా మీరు మాకు ఇవ్వండి అని ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసుకున్నారు. దానికి ఆగమేఘాల మీద అసెంబ్లీలో కూడా చర్చ జరిగి దానికి వాణిజ్య ప్రకారంగా వాడుకోవచ్చని అవకాశం ఇచ్చాడు. ఏంటిది? యజ్ఞయాగాలు చేసుకునే వాళ్ళకి, ఆశ్రమాలకి కమర్షియల్గా మేము మార్చుకుంటామని అక్కడ కూడా ఏదో కాటేజెస్ లేకపోతే ఏవైనా పెద్ద పెద్ద డూప్లెక్స్ ఇల్లు రిసార్ట్స్ కట్టేసి అది ఆశ్రమాన్ని బోడి తిప్పేసి అది వ్యాపారమేనా? ఈ విధముగా ప్రతిదీ కూడా అండి. ఆ సాయి ఇన్ఫ్రా అనేటువంటి అధినేత ఉన్నారు మన హైదరాబాద్లో. అక్కడ కేసీఆర్ గారు యజ్ఞయాగాలు చేసి నేనే గెలిపించానంటే ఆయన రూపాయికి 1 ఎకరాని 2 ఎకరాలు ఇచ్చారు. 1 ఎకరా ఏమో సాయి ఇన్ఫ్రాకి ఇచ్చేసి అక్కడేమో సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఆదాయం వచ్చేటట్టుగా అవన్నీ కూడా కాటేజెస్ అన్నిటికీ కూడా ఇచ్చేశారు. ఎక్కడండి? తెలంగాణలో కూడా. ఏంటిది? పూర్తిగా వ్యాపారం, పూర్తిగా అన్యాయం, పూర్తిగా మోసం. హిందువులు కాషాయం బట్టలు వేసుకొని హిందువులు దగా చేయడం, హిందువులు మోసం చేయడం. ఒక్కరోజైనా ఈయన స్వరూపానంద జగన్మోహన్ రెడ్డికి అయ్యా తిరుపతి వెళ్ళేటప్పుడు బ్రహ్మోత్సవాలు ప్రారంభించేటప్పుడు భార్య లేకుండా వెళ్ళకూడదు. అది ఎవరైనా కానివ్వండి, పూర్వం రాజులు చక్రవర్తుల నుంచి వస్తున్నటువంటి ఆచారం అది. దాన్ని మీరు గౌరవించండి. ఒకవేళ మీరు మతం మారి ఉన్నారు, క్రైస్తవుడు కాబట్టి మీకు అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే, మీరు క్రైస్తవులు కాబట్టి మీరు రారు కొంతమంది. అలాంటి సందర్భంలో మంత్రులు పంపించండి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు దేవాదాయ శాఖ ఎండోమెంట్స్, వాళ్ళనైనా భార్యాభర్తలు పంపించండి. ఒక్కరోజైనా అన్నారా? రామతీర్థాల్లో రాముడి శిరస్సు ఖండిస్తే అక్కడికి వెళ్ళి చూడడం, దాన్ని ఖండించడమైనా చేశారా? మన అంతర్వేదిలో రథాన్ని కాల్చేస్తే దాదాపుగా 75 సంవత్సరాల చరిత్ర రథం, పురాతనమైన రథం, మళ్ళీ అది వస్తుందండి. అంటే స్వామి, ఇప్పుడు స్వరూపానంద స్వామీజీ హిందూ ధర్మం కోసం ఏం చేయలేదని మీరు అంటూ ఉన్నారా? హిందూ ధర్మంగా చెయ్యి ఉండొచ్చు ఒక 5 పైసలు. నేనున్నానంటే ఒక కాషాయ బట్టలు వేసుకుని, నేనే కాదు ఎవరైనా స్వామీజీగా మేము ఉన్నామంటే మేము కనీసం 100కి 90% అయినా
హిందూ ధర్మం కోసం మేము చెయ్యాలి. ఒక ఒక 5, 6, 7% ఆశ్రమం కోసం, ఆ తర్వాత మన కోసం ఆశ్రమంలో ఉండే వాళ్ళ కోసం అక్కడ ఏవైనా ఒక కార్పస్ ఫండ్ కానీ, ఆశ్రమంలో ఒక ఉన్నతంగా ఉండడానికి ఫెసిలిటీస్ కానీ 10% చూడాలి. ఓకే. 90% సమాజం కోసమే ఆలోచన చేయాలి. ఏది ఇదైనా 90% పైనే ఈయన కేవలం ఈయన ఆశ్రమం, ఈయన స్వార్థం. అది కూడా ఆశ్రమంలో ఉండే వాళ్ళు చేసిన సంతోషం. కరోనా సమయంలో ఆయన దగ్గర చదువుకునేటువంటి ఆ వేద పాఠశాలలో ఉండేవాడికి ఒక పిడికిడి బియ్యం కిందలు ఇవ్వాలయ్యన. అంత దిక్కుమాలిపోయాడండి స్వరూపానంద. పిడికిడి బియ్యం ఇవ్వలేదండి ఎవడికి. కరోనా సమయంలో కరోనా సమయంలో సామాన్యులు, చిన్న చిన్న వ్యాపారస్తులు వారి దగ్గర పనిచేసే వాళ్ళకి ఆపానహాసం ఇచ్చి ఆదుకున్నారు. అది కూడా నువ్వు చేయలేవా? ఏది నువ్వు చేసింది? సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు, అరుగు పాడారు, ఏదో 4 దుప్పట్లు పనిచేసావు, అయిపోయిందా? ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు పంచుతున్నారు, దుప్పట్లు కంబాలు ఇస్తున్నారు. అదొకటే ఆశ్రమం తరపున చేసేదా? మరి ఇంకేం లేవా? ఈ రాష్ట్రంలో ఇన్ని ఆలయాల మీద దాడులు జరిగాయి. దేవతలను కోసేశారు, పీకలు కోసేశారు, రథాలు కాల్చేశారు. పిఠాపురంలో ఒక్కరోజే 28 ఆలయాలు విగ్రహాలు ముక్కలు చెదకొట్టేశారు. కనీసం సందర్శించావా? పోని బాధపడి ఒక ప్రెస్ మీట్ పెట్టావా? నేను ఖండిస్తున్నాను, ఈ దోషుల్ని పట్టుకోండి అన్నావా? ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఒక్కడిని పట్టుకోకపోయి పిచ్చోలు చేస్తున్నారు. రామతీర్థంలో పిచ్చోడు కోసేశాడు. పిఠాపురంలో మధ్యస్థిమితి లేని వాళ్ళు చెదగొట్టేశారు విగ్రహాలు, దేవతా విగ్రహాలని. ఆ అంతర్వేదిలో మధ్యస్థిమితి లేనివాడు ఎవడ వెళ్ళి రథం కాల్చేశాడని ఇలాంటి కళ్ళబొల్లి మాటలు కట్టుకథలు చెప్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇది తప్పయ్యా, అలా మాట్లాడకండి, దోషుల్ని పట్టుకోండి చిత్తశుద్ధితో అని ఒక మాటైనా మాట్లాడావా? ఏమీ లేదండి. ఈయన కేవలం ఈయన డబ్బు, ఈయనకి సెటిల్మెంట్స్ కావాలి. సెటిల్మెంట్స్ అని అంటున్నారు కదా స్వామి, ఇందాకలు కూడా అన్నారు, ఇప్పుడు కూడా అన్నారు కదా. సెటిల్మెంట్స్ అంటే మీ ఉద్దేశంలో ఎలాంటి సెటిల్మెంట్స్ అని? మొత్తం ఉత్తరాంధ్రలో ఎవరెవరికి ఎక్కడ పోస్టింగ్ కావాలన్నా, ఎవరెవరికి ఎక్కడ ట్రాన్స్ఫర్స్ కావాలన్నా, ఎవరెవరికి కొత్తగా ఏవైనా ప్రభుత్వం పోస్టులు ఖాళీలు ఏవైనా అందులో భర్తీ చేయాల్సి వస్తే మొత్తం ఈయనేనండి పైరవీలంతా కూడా. కానీ ఆయన ఒక మాట అన్నారండి, తర్వాత ఆయన మీద వచ్చే ఆరోపణలకి ఇలాంటి వాటికి ఆయన ఏమన్నారంటే, నేను హిందూ ధర్మం కోసం పోరాడుతూ ఉన్నాను, చేస్తూ ఉన్నాను, నా ఎదుగుదల అంటే ఈ ఆశ్రమం, ఈ పీఠం గొప్పగా ఎదుగుతూ ఉంది, దాన్ని చూడలేక కొంతమంది మా ధర్మంలో వాళ్ళే, హిందూ ధర్మం వాళ్ళే, ఈ సాధువులే కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఒక మాట అన్నారు. అలాగేమైనా అనుకోవచ్చా అంటారా? అప్పుడు అన్నారు, దానికి సాక్ష్యాలు చూపించాలి కదా. ఇగో నేను హిందూ ధర్మానికి రాష్ట్రంలో ఇంత చేశాను, ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేశాను, ఇక్కడ ఆలయానికి సమస్య వస్తే వెళ్ళి నేను నిలబడి నేను అక్కడ గోవులు రక్షించాను, ఆశ్రమాన్ని కాపాడాను. సిగ్గుచేటండి ఈ స్వరూపానంద నోరా, లేకపోతే అది ఏమైనా పెంట కుప్ప అండి? అది నీ పక్కనే వెంకోజీపాలెంలో ఆశ్రమాన్ని విజయసాయిరెడ్డి, వెంకోజీపాలెం ఆశ్రమం చాలా సిటీ హార్ట్ ఆఫ్ ది సెంటర్, దాదాపుగా ఒక 6 ఎకరాలు ఉంటే దాన్ని ఏదో పెద్ద విద్యా సంస్థ కట్టేద్దాం, స్వార్థానికి వాడుకుందామని విజయసాయిరెడ్డి ఆ స్వామిని బెదిరించి చంపేస్తామంటే ఆయన గుంటూరు పారిపోయి స్వరూపానందకు వెళ్లే ముందు ఆయనకి, అయ్యా నన్ను కాపాడండి, ఆ స్వామి కోరితే నిజమేనయ్యా నిన్ను చంపేస్తారు, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉన్నామంటే ఈ రాత్రి నేను చంపేస్తారు నేను బెదిరించి చివరికి గుంటూరు పారిపోయారండి. ఆ రోజు హిందూ సంఘాలు మేమందరం సాధు సంతులు అందరం వెళ్ళి అక్కడ ఉండే పిల్లల్ని రాత్రి ఖాళీ చేసేశారు. ఆయన ఇప్పుడు ఆ స్వామీజీ ఎలా ఉన్నారండి వెంకోజీపాలెంలో ఆశ్రమం కోసం? అప్పుడు ఆ రోజు చాలా వార్తలు అయితే వచ్చాయి. మరి అంటే ఆయన ఏదో ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, లేకపోతే అక్కడ ఏదో అనైతిక కార్యక్రమాలు సంథింగ్ ఏవో నడుస్తున్నాయని వార్త నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ కొన్ని అయితే అంటే ఆ పీఠం అంటే ఆ ఆశ్రమ ప్రాశస్త్యాన్ని తగ్గించే విధంగానే వచ్చాయి. ఆయన ఖాళీ చేయాలి. లైంగిక వేధింపుల మీద వచ్చిందండి. ముందు అనేది విజయసాయిరెడ్డి టైంలో ఆశ్రమాన్ని వదిలి రాసేసి వెళ్ళిపోతున్నారు. ఓకే, నువ్వు ఆశ్రమాన్ని మాకు రాసేసి వెళ్ళిపో, నీ దగ్గర వేరే దగ్గర ఎక్కడో నీకు ఏదో ప్లేస్ చూపెడతాం అన్నారు. ఆశ్రమాన్ని రాసి ఖాళీ చేసేమనే అధికారం ఎక్కడదండి. ఆ తర్వాత ఎప్పుడైతే సాధువులు, ధార్మిక సంస్థలు, హిందువులు అందరూ తిరగబడ్డారో, ఆర్డీఓ ఆ రోజు ఎంఆర్ అందరూ వచ్చి మొత్తం చూసుకొని అన్ని కాగితాలు అన్నీ సరిగా ఉన్నాయి, ఇదేమీ ఆక్రమణ కాదు, ఎవరిదో లాగేయడం కాదు అని చెప్పి వాళ్ళు మౌనం వహిస్తే, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఏం చేశారు, ఈ నెలగైనా ఖాళీ చేయాలంటే ఇలాగ అవ్వడం లేదని చెప్పి లైంగిక వేధింపులు అన్నారు. పోనీ అదే నిరూపించారా? ఏ పాప అయితే ఏ పాపతోనే రేప్ కేసు పెట్టారు, ఆ పాప నాకు ఇలాగ నన్ను ఇబ్బంది పెట్టి బలవంతం చేశారని ఆవిడే మళ్ళీ కోర్టుకి ఆవిడ వాంగ్మూలం ఇచ్చింది. ఇచ్చారు. అమ్మాయి ఇచ్చారు. ఎంత దారుణం అండి, ఎంత అన్యాయం. ఎవరు ఇబ్బందులు పెట్టారట సార్? వీళ్ళే వైసీపీ నాయకులే. ఈ వైసీపీ నాయకులే
వీళ్ళకేమో అది ఆశ్రమం ఖాళీ చేసేయాలంటే ఎలాగ ఉండాలి, వీళ్ళే ఒక ప్లాన్గా చేసి ఆ అమ్మాయికి తర్ఫీదు ఇచ్చి ఇలా మాయమాటలు చెప్పించి, ఆయన 70 సంవత్సరాల వయసు, 71 సంవత్సరం అయింది. అమ్మాయినేమో రేప్ చేశారని ఫోక్స్ చట్టం కింద రకరకాల కేసులు పెట్టించారు. అప్పట్లో నేను విన్నది ఏంటంటే అండి, కొంతమంది పోలీస్ ఆఫీసర్ల దగ్గర నేను విన్నది ఏంటంటే, అంతకు ముందు కూడా ఒక కేసు ఫైల్ అయింది ఆయన మీద అని విన్నాను, అదే స్వామీజీ మీద. అంతకుముందు కమ్యూనిస్టులు అందరూ కూడా అది లాగేసి వాళ్ళకి ఏదో అక్కడ ఆఫీసులు పెట్టుకుందామని ప్లాన్ చేశారు. కమ్యూనిస్టులు అందరూ ఒకటయ్యి అప్పుడు స్వామి చెబుతూ కొడుతూ చాలా చాలా ఉదాంతం చేశారు ఆ రోజు. కాబట్టి ఇన్ని జరుగుతున్న స్వరూపానంద ఒక్కసారైనా ఆత్మ పరిశీలన చేసుకోండి. మన క్యూ ఛానల్ ద్వారా మేము కోరుతున్నాం. మీరు ఏం చేశారు విశాఖపట్నంలో, మీరు ఏం చేశారో చెప్పండి. ఒక్కరోజైనా ఒక ధార్మిక సభ పెట్టారు విశాఖపట్నంలో. మీ మీడియా మిత్రులు ఎప్పుడైనా మీరు చూసారా? ఒక 100 మంది స్వామీజీలను, ఒక 50 మంది పిలిచి హిందువులందరినీ మన హిందూ ధర్మం మనం ఇలాగే ఉందాం, మనం కాపాడుకుందాం అని ఎప్పుడైనా అన్నారా? ఏదండి? ఎప్పుడు కూడా ప్రభుత్వాల మీద తిరగబడం, వాళ్ళ బ్లాక్మెయిల్ చేయడం, ఏ ప్రభుత్వం వారి పనులు చేయకపోతే వాళ్ళ మీద వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, వాళ్ళని భయపెట్టడం, పేపర్లోకి ఎక్కడం, వివాదాలు సృష్టించడం, ఈ విధంగా వాళ్ళు లాభపరుచుకోవడం, ఇవన్నీ ఈయన చేసినవన్నీ. అంటే ఒకవేళ మీరన్న మాటలే నిజమని అనుకుంటే, ఒకవేళ నిజమైతే దేనికోసం చేస్తున్నారు అనుకోవచ్చండి? డబ్బు సంపాదన, ధనం కోసం. ధనమే. అంటే కాదు స్వామి, అంటే స్వామీజీలు అనగానే అన్నిటినీ అతీతంగా ఉంటారు కదా, ధనానికి, కోరికలకి, లేకపోతే కీర్తికి, అన్నిటికీ అతీతంగా ఉంటారు కదా, అప్పుడే స్వామీజీలు అవుతారు కదా. అది మంచి మాట అడిగారు మీరు. స్వామీజీలు అంటే ఈ భౌతిక సుఖాలకి దూరంగా ఉండేవాడు స్వామీజీ, ఐహిక సుఖాలను త్యజించేవాడు స్వామీజీ. కానీ కాషాయ ముసుగు వేసుకుంటారు కొంతమంది. నేను ఒక కాకి యూనిఫారం వేసేస్తాను, నీట్గా షేవింగ్ చేసి ఒక కాకి యూనిఫారం వేస్తే నేను పోలీస్ ఆఫీసర్ని అయిపోతానా? మీరు ఒక డాక్టర్ కోటు వేసేసి మెడలో ఒక స్టెథోస్కోప్ వేసేస్తే డాక్టర్ అయిపోతారా? అలాగా కొంతమంది ఏమీ లేక, గురువు లేక, స్వయం ప్రకటిత స్వాములుగా, ఎక్కడ ఉన్నారో తెలియదు, గురువు ఎవడో తెలియదు, సడన్గా కాషాయ బట్టలు వేసేసి ఒక అవతారం ధరించేస్తారు. అంటే ఇప్పుడు స్వరూపానంద స్వామి స్వయం ప్రకటిత చెప్పమని గురువు ఎవరు చెప్పానండి? అవునండి. వైజాగ్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి కడిగేశాడు ఆయన గోవిందానంద స్వామి. నీ పీఠం శారదాపీఠం నీకు ఎవరిచ్చారు? శారదాపీఠం అంటే ఒక శృంగేరి జగద్గురు శారదాపీఠం మాత్రమే ఈ దేశంలో. అలాంటిది మరొక శారదాపీఠం ఉండదు. మీరు శారదాపీఠం ఎలా పెట్టుకున్నారు? మీకు ఎవడు రికగ్నేషన్ ఇచ్చారు? మీకు గుర్తింపు ఎవరు ఇచ్చారు? కేసు పెడుతున్నామంటే భయపడిపోయి దాని ముందు విశాఖ అని పేరు పెట్టుకున్నాడు ఆయన. విశాఖ శారదాపీఠం అని. చూడండి, ఏదైనా పేరు పెడితే ఎవడైనా అడ్డు తగిలితే దాని ముందు శ్రీ పెట్టేస్తాం మనం. శ్రీ పెడితే మరొక సంస్థ అయిపోద్ది. అలాగా. కాబట్టి ఆయన అడిగాడు, నీ గురువు ఎవడో చెప్పు అన్నారు. ఎక్కడ నువ్వు సన్యాసం తీసుకున్నావో, ఏ సంస్థలు తీసుకున్నావో చెప్పన్నాడు. ఎక్కడైనా చెప్పాడు ఈయన? సరే, మీరు మీ గురువు వద్దు, మీ సన్యాసం వద్దు, అవన్నీ పోను పెడియండి. కనీసం బట్టలు వేసుకున్నందుకైనా ధర్మంగా ఉండండి. పోనీ బట్టలు వేసుకున్నందుకు న్యాయం చేయండి, కొంత న్యాయం చేయండి. మీ గురువు వద్దు, ఏం గురువులే ఉండాలని లేదు, మీ మనసుకు అంగీకరించింది, సాధువుగా మారాలనుకున్నారు, సరే మీరే ఏదో రూపంలో మీ మనసు పవిత్రమైంది, కాషాయ బట్టలు వేసుకున్నారు, సంతోషం, స్వాగతిద్దాం, మంచి పనులు చేయండి. సమాజం, హిందూ ధర్మాన్ని రక్షించండి, హిందూ ధర్మాన్ని కాపాడండి. అది చేస్తే ఎవరో మీ పాదాలకి కడుగుతారు, పాదాలు మొక్కుతారు తప్ప ఎవరు విమర్శించరు కదా. ఆయన విమర్శిస్తే మాలాంటి సాధువులకి ఏమొస్తుందండి? కాబట్టి ఏదైతే పీఠము అని పెట్టుకున్నామంటే, పీఠం అంటే ఒక ధర్మానికి అది దిక్సూచి, అడ్రస్, ఒక చిరునామా. ఏది మీ చిరునామా? 5 సంవత్సరాలు ఎన్ని దాడులు జరిగాయి? బ్రాహ్మణుల జంధ్యాలు తెంపారా లేదా? లంపలు కొట్టారా లేదా? చెప్పండి. కాలుతో తన్నారు పిఠాపురంలో. బ్రాహ్మణులు అలా చేయొచ్చా? నిజంగా తప్పులుంటే కూర్చుని పెట్టి కంప్లైంట్లు ఇవ్వండి, లేకపోతే మరొకటి చేయండి. మరి మీరు మీ చేతిలో చట్టాలు ఉన్నాయి తీసుకొని తన్నేస్తాం, పొడి చేస్తాం, భక్తుల ముందే జంధ్యాలు తెంపేస్తాం, పూజల ముందు చేయాలండి. ఎప్పుడైనా ఆయన ఖండించారా? ఏదండి? కాబట్టి రాష్ట్రం అంతా కూడా కోడై కోస్తుంది. ఆయన చేసిన అకృత్యాలు, ఇలాంటి అపచారాలు మాలాంటి సాధువుల మీద కూడా పడుతున్నాయి. వీళ్ళు ఇలా తయారవుతారేమో, ఈ సాధువులందరూ ఇలాగే ఉంటారేమో అని మొత్తం సమాజానికి అంటగట్టేస్తుంది. చాలా బాధపడుతున్నాం మేము. అంటే సాధు సమాజంకు మొత్తం పేరు ప్రతిష్టలు పోతున్నాయని భావించచ్చా అండి? అంటే మీరు అంటున్నారా? వాస్తవం. ఈ ఆశ్రమాలని ఇంతేనరా, ఈ స్వాములందరూ నిజ స్వరూపాలు ఇంతేనరా, ఈ కాషాయ బట్టలు వేసుకునేది సమాజాన్ని మోసం చేయడానికి. వీళ్ళకి ఎందుకురా కోట్ల రూపాయలు, వీళ్ళకి ఎందుకురా లగ్జూరియస్ లైఫ్, స్పెషల్ చార్టెడ్ విమానాలు వీళ్ళకి ఎందుకు?
ఇలాగా రకరకాల విమర్శలు చేస్తున్నారు. స్వామి అయితే ఇప్పుడు ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అనుభవజ్ఞుడు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, అది స్వాగతిస్తున్నాం, ఇతను మంచిగా చేయాలి, అందరూ బాగుండాలని చెప్పి ఆయన పెట్టిన ప్రెస్ మీట్ని ఒక సమాజ హితం కోసం పెట్టిన ప్రెస్ మీట్గా మీరు చూస్తున్నారా, లేకపోతే మీరు అన్నట్టు ఇందాక ఆయన అంటే కొంతమందిని అంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఇందాక మీరే అన్నారు, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి ఇదిగా ఇష్టంగా కలిగేటట్టు మాట్లాడతారు ఆయన అన్నట్టు మీరు అన్నారు. సో ఆ విధంగా భావించాలంటారా, మీరు ఏ విధంగా భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయనకు ముద్దులు పెట్టారు. ఈయన పీఠంలో సామాన్యమైన భక్తుల్ని దగ్గరకు రానివ్వడు, ముట్టుకొని అంటారు, దూరంగా ఉండమంటారు. కలిసి మీరు ఆ చుట్టుపక్కల ఉండే వీధుల్లో అడగండి, ముట్టుకోరు అంటారు, దూరంగా అంటారు, ఇలాగ ప్రసాదం వేస్తారు. ఏంటో ముట్టుకుంటే ఏమైపోద్దో మరి. దానికి ఇంకోటి కూడా చెప్పారండి, ఒక ఇంటర్వ్యూలో ఆయన అయితే చెప్పారు, అంటే ఇప్పుడు భక్తులు అనేవాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు, సంథింగ్ ఏదో అలాగే ఉంటుంది కదా, స్వామీజీలు సర్వసంగ పరిత్యాగులు, కొంత అంటే ఒక శుచి శుభ్రత ఉంటది కదా. మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ తిరగకుండా రాకుండా ఉంటాడా? నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి లేకపోతే రాజకీయ నాయకులు అందరూ వాళ్ళు ఎక్కడెక్కడ తిరుక్కొని వస్తారు కదా. మరి వాళ్ళని సరే నువ్వేదో ముట్టుకున్నావు, పోనీ ముద్దులు పెట్టడం ఏంటి? నా ఆత్మ అని ఈయనే చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, అంటే ఈయన ఆత్మ అట. మరి స్వరూపానంద ఆత్మ ఎక్కడ ఉందో నాకు అర్థం కావడం లేదు. ఆయన ఆత్మ ఆయనలో ఉంటుంది, నీ ఆత్మ నీలో ఉంటుంది. ఈయన నా ఆత్మ ఏమిటండి? ఆ స్టేట్మెంట్ ఒక సాధు, ఓ స్వామీజీ అలాగ అనొచ్చా? 30 సంవత్సరాలు కోసం ఏం చెప్పి ఆత్మానుబంధుడు భార్య, మేము భార్యాభర్తలమే, ఆమెని నా ధర్మ అర్ధ కామ్య మోక్షాల్లో సగభాగం ఇస్తానని చెబితే అది ఒక వేరు. 30 సంవత్సరాలు ఈయనే ముఖ్యమంత్రి అన్నావు, ఏది నిలబడిందా? నేను రాజశ్యామల యాగం చేయబట్టే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారని బాహాటంగా చెప్పావు, సంతోషం. మళ్ళీ రాజశ్యామల యాగం చేసావు, అక్కడ చేసావు, జగన్మోహన్ రెడ్డికి చేయించావు. ఏది? డిపాజిట్లు గల్లంత అయిపోయాయి. మరి మీ రాజలక్ష్మి ఈ రాజశ్యామలాకి పవర్ పోయిందా? మరి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగనే అనేటప్పుడు మరి మీ వాక్కు ఏమైపోయింది? ఇవన్నీ కూడా అంత అవసరం అండి. మొన్న మీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని స్వాగతించడం, అభినందిస్తున్నాం, అది మంచిదే, దాన్ని మేమే తప్పు పట్టడం లేదు, మంచిదే. మీరు ఆయన ఒక కాషాయ పట్ల కట్టుకునేవారిగా ఆయన బాగుండాలి, మంచి పాలన అందించాలని కోరుకోవడం మంచిదే. కానీ అందులో వారు ఏమన్నారంటే 30 సంవత్సరాల నుండి మా పీఠం హిందూ ధర్మానికి నిరంతరం శ్రమ పడుతుంది అన్నారే, అది అంబచ్చి అన్నమాట. అవి అంతా కూడా డచ్ మాటలు, పనికిమాల మాటలు. ఎవరు నమ్ముతాడు? 30 ఏళ్ళ నుండి మీరు విశాఖపట్నంలో మీరు హిందూ ధర్మాన్ని ఈ ఉత్తరాంధ్రాలో ఉద్ధరించిస్తే ఈ చర్చలు ఎందుకు, ఇంతమంది పాస్టర్లు ఎందుకు తయారయ్యారు? ఇప్పుడు విశాఖపట్నంలో ప్రతి సెకండ్ సాటర్డే వస్తే ఆదివారం శనివారంలో పెద్ద సభలు కూటములు ఎందుకు వచ్చేసాయి? మీరు ఏం చేశారు? మళ్ళీ ఏమన్నారు? నేను భయపడితే పెట్టలేదు, నేను భయపడో లేకపోతే ఇంకో వేరే ఉద్దేశంతో భయంతో నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, నేను విషయాన్ని చెప్పడానికి అంటున్నారు. నేను భయపడలేదని పదే ఎందుకు చెప్పుకోవాలి? అంటే ఖచ్చితంగా 100% మీరు భయపడే పెట్టారు. ఎందుకు? ఇక మీ ఆటలు సాగవు, ఇక మీ కర్మఫలం అనుభవించాలి. ఈ కూటమి వచ్చిన తర్వాత ఏదైతే మీరు కాషాయ బట్టలు వేసుకొని హిందూ ధర్మాన్ని నాశనం చేశారో దానికి ప్రాయశ్చిత్తం ఈరోజు అనుభవించాల్సి వస్తుందేమో, నా ఆస్తులు అక్రమార్జిత ఆస్తులు లాగేస్తారేమో, అమరావతిలో నా స్థలాన్ని ఏం చేస్తారో, ఇవన్నీ కూడా భయం పట్టుకొని అమరావతిలో పీఠాన్ని ప్రారంభిస్తున్నాం, నాకు కూటమి సహకరించండి అని ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్తున్నారు.